హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము ఎగ్ కర్రీ చేసుకుందాము. ఉల్లిగడ్డ ఎగ్గు ఆనియన్ తోని ఎగ్ చేసుకుందాం. బాగుంటుంది. స్టవ్ ఆన్ చేశాను. కొంచెం ఆయిల్ వేసాను. కొద్దిగా నూనె వేసుకున్నాను. ఇందులో ఆనియన్ వేసుకుందాము. ఇది 3 ఆనియన్ అండి. మనం ఇందులో వేసేసుకుందాము. కొడుగుడ్డు ఉల్లిగడ్డ చేస్తున్నాను. బాగుంటుంది. కొద్దిగంత సాల్ట్ వేసుకుందాము. కొద్ది తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇందులో నేను కారం వేయనండి. కారం పొడి వేయను. మనం పచ్చి కారం వేసుకుందాము. పచ్చిమిర్చి కారం వేసుకుందాము. బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. మనం పచ్చి కారంతో చేసుకుంటే బాగుంటుంది. ఎగ్ కర్రీ, ఎగ్గు కోడిగుడ్డు ఉల్లిగడ్డ అనమాట. కోడిగుడ్డు ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అంటే మనకు రసం వస్తుంది కాబట్టి వద్దు. కోడిగుడ్డు ఉల్లిగడ్డ మనం అల్లం ఎల్లిగడ్డ దంచేసుకుంటాం. మనం ఇప్పుడు నేను రోజుకి రోజు ఫ్రెష్గా వేస్తానండి. ఎందుకంటే ఒకేసారి ఎప్పుడు దంచను. ఎప్పుడన్నా ఒకసారి దంచుకుంటాను అంతేగాని ఎక్కువ శాతం నేను చిన్న రోలుతోని దంచేసుకుంటాను. చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇలా అల్లం ముక్కలు కడిగి పెట్టేసుకుంటాను అనమాట. కడిగి పెట్టేసుకుంటాను. ఇలా ఇట్లా ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రెష్గా ఉంటుంది మనకు అల్లం కూడా. కడుగుతాను కానీ నేను పొట్టు తీయనండి. ఎందుకంటే మనం రోజు రోజు చట్నీలకైతే పొట్టు తీసుకోవచ్చు. మామూలుగా కర్రీలో కాబట్టి నేను తీయను. కడిగేసి పెట్టేస్తాను అనమాట. ఒకసారి చూసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఒకసారి చూసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకుందాము. కొద్దిగంత పసుపు కూడా వేసుకుందాము. మనకు తొందరగా అయిపోతుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి పచ్చిమిర్చి వేస్తాం కదా, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మనకి ఎండిన కారంతోనే ఒక టేస్ట్ వస్తుంది, పచ్చి కారంతోనే ఒక టేస్ట్ వస్తుంది అనమాట. ఏదైనా పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ మారిపోతుంది కదా, చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చి కూడా దంచేసుకుందాం. కడుక్కున్నాను, ఒక 7-8 దంచేసుకున్నాను. మంచి కారం బాగుంటాయి ఇవి. మనం పచ్చికారం కూడా వేసేసుకుందాము. నేను బరకగా దంచాను, స్మూత్గా దంచలేదు. 7-8 వేసాను.
మనకు ఈ ఆనియన్తోనే ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. మనం ఇందులో ఏది వేయట్లేదు, గరం మసాలా అనేది ఏది వేయట్లేదు. నేను ఓన్లీ అల్లం వెల్లిగడ్డ వేసాను, పచ్చికారం వేసాను. ఇది మగ్గినాక మనం ఎగ్స్ కొట్టేసుకున్నాం అంతే. సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి చూసుకున్నాము. ఒకసారి మళ్ళీ చూసుకుందాము. మనం కొద్దిగంతనే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇంకా కొద్దిగంత వేసుకుందాము. మనకి కర్రీకి సరిపోయినంత కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. చాలు. సాల్ట్ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కారం కూడా అంతే, పచ్చికారం ఇంకెక్కువ కారం తినేవాళ్ళు ఉంటే అలా వేసుకోవచ్చు. సిమ్లోనే ఉడికిస్తున్నాను ఇప్పుడు నేను. మనం ఎగ్గు కొట్టేసుకుందాం. ఎగ్గు మనం మంచిగా దానికి ఎగ్గుకు ప్లేస్ చేసుకున్నాం కదా. మనం 3 ఎగ్స్ వేసుకుంటున్నాం కదా. బాగుంది కదా, లుక్ బాగుంది. మన పచ్చికారం వేసాం, లుక్ బాగుంది అనమాట. మనం ప్లేట్ పెట్టేసుకుందాము. సిమ్లోనే ఉడికించుకోవాలి. కొద్దిగా కొరియాండర్ కూడా మనం కట్ చేసి పెట్టుకుందాం, పైన వేసుకుందాము. ఎగ్గుతో మనం ఎన్నెన్నో చేసుకోవచ్చు అండి కర్రీస్. మనకు వెరైటీ కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా నచ్చింది కాబట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ఎగ్గు కూడా కొట్టి మనము ఇలా వాటర్లో ఉడికించి కూడా ఇలా బాయిల్ చేసి కూడా అన్ని ఎగ్గులు కొట్టి కలిపేసుకోవాలి. కొద్దిగంత కారము, అల్లం వెల్లిగడ్డ అంత పేస్ట్ అన్ని కలుపుకొని కూడా ఇట్లా చేసుకొని మంచి పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. అలా కూడా నేను ఒకసారి చూపిస్తాను. చెప్తే తెలియదు కదా, చూపిస్తాను అట్లా నేను ఒకసారి. నాకైతే చాలా ఇష్టం ఎగ్గుతోనే. అదొక రకంగా చేసుకుంటాను. వెరైటీగా చేసుకుంటాను. ఎగ్ పులుసే కాకుండా ఆమ్లెట్ అయినా ఏదైనా మనం మార్చుకోవచ్చు. ఏదైనా మనకి ఎలా తినాలనిపిస్తుందో మనం అలా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూసుకుందాము. ఉడుకుతుంది మంచిగా. ఇంకా కొంచెం కొద్దిగా ఉడకాలి. చూసుకుందాము.
ప్లేట్ పెట్టేసుకుందాం. మరి మనకు తొందరగా కూడా అయిపోతుంది. మనకి ఇలా చేసుకుంటే బాగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు ఎండు కారంతో చేస్తుంది అదొక రకం టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా గుమ్మగుమ్మలాడుతుంది. మంచిగా పచ్చికారంతో చేస్తాం కదా, మంచిగా స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే మనకు పచ్చికారం టేస్ట్ రావాలని నేను అందుకే ఏది వేయట్లేదు. గరం మసాలా అవి ఇవి వేసే వరకు టేస్ట్ మారిపోతుంది అనమాట, అది ఇంకో రకంగా వస్తుంది. ఎందుకంటే నాకు పచ్చికారంతోనే చేసుకోవాలని అనిపించింది, మంచిగా ఉంటుందని. ఎందుకంటే నేను ఏది వేయట్లేదు, మసాలాలు ఏవి వేయట్లేదు. మనం ఇంకొకసారి కూడా ఇలా మర్రేసుకుందాము. ఒకసారి ఇట్లా వేసి మళ్ళీ వేసుకుంటే మంచిగా మనకు మంచి కుక్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూసుకుందాము. రెడీ అయిపోయిందండి. మనం కొద్దిగంత కొరియాండర్ పైన వేసుకుందాము. కొంచెం కొరియాండర్ వేసాను. ప్లేట్ పెట్టేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను, చూద్దాము. మంచిగా కర్రీ అయిందండి. కర్రీ మంచిగా రెడీ అయింది. కిందికి దించుకుందామండి. ఇక్కడ ఈరోజు ఇలా ఎగ్ కర్రీ నేను పచ్చిమిర్చితో చేశానండి. సింపుల్గా చేశాను. ఇందులో మనం ఎక్కువ ఏది వేయలేదు. మనము అల్లం ఎల్లిగడ్డ, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసాను, అంతే వేసాను. ఇందులో ఏమీ వేయలేదు, మసాలాలు అన్నీ ఏది వేయలేదు. ఎందుకంటే ఇలా చేసుకుంటే సింపుల్గా పచ్చికారంతో చేసుకుంటే బాగుంటుందండి. నేను ఈరోజు సింపుల్గా వీడియో ఇలా చేసుకున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.